హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి తనేష్. సో మనం ఈరోజు ఒక పెన్ ఫ్యాక్టరీని ఎలా స్టార్ట్ చేయాలైతే తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో మనం మేజర్గా డిస్కస్ చేయబోయేది 9 స్టెప్స్ అనమాట. సో ఇందులో మనం అయితే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి సేల్స్ అండ్ మిస్టేక్స్ వరకు మొత్తం అయితే ఉంటుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ లాంగ్ వీడియో కాబట్టి కొన్ని మిస్టేక్స్ అయితే ఉండొచ్చు. సో ఫస్ట్ వీడియో కదా, నాకు మీ సపోర్ట్ అయితే ఉండాలి. నేను ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నానో సో మీరు నాకైతే రెక్టిఫై అయితే చేయాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సో వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ టైప్ ఆఫ్ పెన్ అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేద్దామని, లైక్ బాల్ పెన్స్, జెల్ పెన్స్ అలాంటివి అనమాట. సెకండ్ స్టెప్ ఏంటంటే ఒక పెన్ని మనం ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలనేది మనం నేర్చుకోవాలి. సో నేర్చుకోకుండా మనం అయితే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి దూరలేమన్నమాట. సో ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఫ్రమ్ ఏ టు జెడ్, స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ పెన్ ఎలా ఫిల్ అవుతుంది అండ్ పెన్ ఫైనల్గా ఎలా ప్రొడక్ట్ వస్తుంది అనేది మనం నేర్చుకోవాలి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మనం తెలుసుకున్నాక దానికి రిక్వైర్డ్ మెషిన్స్ అయితే మనం పర్చేస్ చేయాలన్నమాట. దేర్ ఆర్ 3 types ఆఫ్ మెషిన్స్ ఇంపార్టెంట్గా. ఫస్ట్ వచ్చేసి ఇంక్ మోల్డింగ్ మెషిన్స్ అనమాట, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంక్ ఫిల్లింగ్ మెషిన్స్ అండ్ అసెంబ్లీ మెషిన్స్ అనమాట. ఈ మెయిన్గా ఈ 3 parts ఉంటే మనం ఒక పెన్ అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే చేయొచ్చు. ఈ మిషన్స్ కొనడానికి మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలన్నమాట. ఈ ఇన్వెస్ట్మెంట్ 2 types అయితే ఉంది, స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్. అంటే స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అంటే కొన్ని మెషిన్స్, కొన్ని ఓన్లీ లెస్ అమౌంట్ ఆఫ్ మెషిన్స్ అయితే మనం పర్చేస్ చేయాలనుకుంటే సో మనం 5 to 10 lakhs పెట్టుకుంటే సరిపోతుంది. అదే ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ మెషిన్స్ పర్చేస్ చేయాలనుకుంటే మినిమం 15 to 30 lakhs అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ ఫినిష్ అవుతుందో మనం ఈ ప్రోడక్ట్ని లీగల్గా సేల్ చేయాలంటే దీనికంటే మనం కొన్ని గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ అయితే తీసుకోవాలన్నమాట. సో మెయిన్లీ 3 అయితే ఉన్నాయి: GST, MSME ఉదయం లైసెన్స్ ఒకటి అండ్ ట్రేడ్ మార్క్ అనమాట. సో ట్రేడ్ మార్క్ ఉంటేనే మనమైతే లీగల్గా అయితే మనం దీన్ని సేల్ అయితే చేయగలం. అండ్ మెయిన్ పాయింట్ మర్చిపోయాను, సో మనం దీనికంటే ఒక మంచి బ్రాండ్ అయితే పెట్టుకోవాలి. సో బ్రాండ్ పెట్టుకుంటేనే కదా అది మన బ్రాండ్ అని తెలుస్తుంది. సో బ్రాండ్ అనేది ఎవరిని కాపీ చేసినట్టు ఉండదు, లైక్ రెనాల్డ్స్ అలాంటి బ్రాండ్స్ అయితే మీరు కాపీ చేయకుండా మీరు ఒక న్యూ స్టైలిష్ బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకుంటే బెటర్ అనమాట. సో దానివల్ల మీ బ్రాండ్ అయితే అందరికీ గుర్తుండిపోవాలి. ఈ మ్యానుఫ్యాక్చర్ అనేది పర్ఫెక్ట్గా జరగాలంటే దీనికంటే ఒక మంచి లొకేషన్ కూడా మనకు కావాలన్నమాట. సో లొకేషన్లో మనకు అందుబాటుగా మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే కరెంటు, మంచిగా ట్రావెలింగ్ అండ్ వాటర్ అనేది మాత్రం ఫెసిలిటీ డైలీగా ఉండాలి. సో ఈ 3 ఉంటేనే మన లొకేషన్లో అయితే మనం ఫ్యాక్టరీని అయితే పెట్టగలం. ఓకే, పెన్ అయితే రెడీ అయిపోయింది, మంచి బ్రాండింగ్ అయితే వేసాం అనమాట, మంచి డిజైన్తో తయారు చేసాము అండ్ గవర్నమెంట్ నుంచి కూడా లైసెన్స్ అయితే వచ్చేసింది. సో ఫైనల్గా దీన్ని ఎలా సెల్ చేయాలి, ఇదే ది మేజర్ పార్ట్ అనమాట. మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది ఒక పార్ట్ అయితే దీన్ని సెల్ చేయడం అనేది ఇంకో పార్ట్ అనమాట. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ పెన్స్ని మనం లోకల్లో ఉన్న స్టేషనరీస్కి అండ్ హోల్సేల్స్ బయర్స్కి తీసుకెళ్ళి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. పెన్ యొక్క డిజైన్ అండ్ పెన్ యొక్క మార్జిన్, మెయిన్లీ పెన్ యొక్క మార్జిన్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం డీటెయిల్గా అయితే వాళ్ళకి చెప్పబోతున్నాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ అనేది మన దగ్గర 3 rupeesకి మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనం లాభం కింద 1 rupee తీసుకున్నా. సో ఎందుకు 1 rupee బ్రో అని అడిగితే, బిగినర్స్ కదా, బిగినర్స్ ఎప్పుడు తక్కువలోనే ప్రాఫిట్ని తీసుకుంటే మన ఫ్యూచర్లో ఎక్కువ బిజినెస్ అయితే సేల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 4 rupees అనుకోండి. సో మనం వాళ్ళకి ఎలా చెప్పాలంటే దీనివల్ల ఒక పెన్ అమ్మితే మీకు ఆల్మోస్ట్ 4 to 6 rupees వరకు లాభం ఉండొచ్చు అని ఒక ట్రస్ట్ని అయితే బిల్డ్ చేశారనుకోండి, వాళ్ళు మీ దగ్గర ఎప్పుడు రొటీన్ కస్టమర్స్ అయితే అవుతూ ఉంటారనమాట. మీ దగ్గర పర్చేస్ చేయడానికి చూస్తారు. మీ బ్రాండ్ ఎక్కువ రోజులు ఉండాలంటే మాత్రం ఒకటి మాత్రం చేయాల్సిందే, ఎప్పుడు క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఎప్పుడు తగ్గించకూడదు. సో మీరు ప్రైస్ డేగా పెంచిన డే అని కాదు, 1 year ఒకవేళ ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయి పెంచుకోవచ్చు, కానీ మనం మాత్రం క్వాలిటీ అండ్ క్వాంటిటీని ఎప్పటికీ తగ్గించకూడదు. ఎప్పుడైతే క్వాలిటీ అండ్ క్వాంటిటీస్ అయితే చేంజ్ అయిపోతుందో ఆటోమేటిక్గా మీ బ్రాండ్ యొక్క ఇంప్రెషన్ అనేది పోతుంది అనమాట. సో ఆటోమేటిక్గా కొత్త బ్రాండ్స్కి అయితే చేంజ్ అయిపోతూ ఉంటారు, ఆర్ ఇంకా బెస్ట్ బ్రాండ్స్కి అయితే మారిపోతూ ఉంటారు. ఫైనల్గా మీరు చేయకూడని తప్పులు ఏంటో చెప్తాను చూడండి. డోంట్ కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ. వాళ్ళు చెప్పాను కదా, క్వాలిటీ అనేది మనం ఎప్పుడు కాంప్రమైజ్ చేయకూడదు. అండ్ డోంట్ స్కిప్ ద గవర్నమెంట్ అప్రూవల్స్. సో గవర్నమెంట్ అప్రూవల్స్ ఎప్పుడు స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇల్లీగల్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇల్లీగల్. ఎప్పటికైనా మీరు మన కంపెనీ ఎగిరిపోవచ్చు, బట్ లీగల్గా అయితే ఎప్పటికైనా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఒకే కస్టమర్ మీద అయితే మీరు డిపెండ్ అయితే ఎప్పుడు అవ్వకండి, ఎందుకంటే ఎప్పుడు ఎవరు మన మీద పర్చేస్ చేస్తారో మన మీద డిపెండ్ అవుతారని మనం ఎప్పుడు నమ్మకూడదు. సో మనమైతే కాంటాక్ట్స్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి అండ్ మన సర్కిల్ కూడా పెంచుకోవాలన్నమాట ఒక బిజినెస్లో. సో అప్పుడే మనం ఎక్కువ క్లిక్ అవుతూ ఉంటాం. అండ్ అదర్ బ్రాండ్స్ని ఎప్పుడు కాపీ చేయకండి. ఒకవేళ మీరు చైనా కంపెనీ లాగా అదర్ బ్రాండ్స్ని కాపీ చేద్దామని ట్రై చేస్తే ఆటోమేటిక్గా మన కంపెనీ అయితే ఫ్లాప్ అయితే అవుతుంది. ఎందుకంటే ఒరిజినల్కి కాపీకి ఆటోమేటిక్ డిఫరెన్స్ అయితే తెలిసిపోతుంది. రెనాల్డ్స్ డిఫరెన్స్ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే యూజర్స్ ఎప్పుడు యూజర్సే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయబోతున్నా.